హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే. సో కొత్తగా ఈ మధ్య ఒక 45 కంపెనీలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో జాయిన్ అవబోతున్నాయి, జతపరుస్తున్నారు అని విన్నాము. అవును. సో నిజంగానే దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అండ్ ఎంతమందికి అది యూస్ఫుల్ గా మారిపోతుంది? ఓకే. జనరల్గా F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్లో పెరుగుతుందా అనుకున్నాను అనుకోండి, కొనుక్కోవచ్చు. తగ్గుతుందని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడే అమ్మేయచ్చు. ఫ్యూచర్లో మీరు గెస్ చేసి చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అంటే ప్రీమియం కట్టాలి. ఉదాహరణకి ఫ్యూచర్స్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, మనం ఒక జాగ్ కొనాలనుకున్నాం, కొనుక్కుందాం అనుకున్నాం. సపోజ్ ఇప్పుడు 1,00,000 రూపాయల గజం, 200 గజాలు, 2 కోట్లు అవుతుంది. 200 గజాలు ఇంటూ 100, 1000, లేకపోతే 1,00,000 ఇంటూ అమౌంట్. సపోజ్ అది 2 కోట్లు కానీ 20 లక్షలు 30 లక్షలు సమ్ అమౌంట్ అవుతుంది టోటల్. మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓ టైం ఫ్రేమ్ ఉంటుంది, ఒక 6 నెలలో 2 నెలలో 3 నెలలో 90 రోజుల్లో ఏదో సమ్ అగ్రిమెంట్. మనం కొంత అడ్వాన్స్ ఇచ్చేసి అగ్రిమెంట్ తీసుకుంటాం. అంటే ఫ్యూచర్లో అతను పెరుగుతుందని అనుకొని కొనుక్కోవటం, కొంత అడ్వాన్స్ కట్టేసి ఆ టైం కాగానే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఫ్యూచర్. ఇక ఆప్షన్స్ అని ఉంటుంది. ఆప్షన్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు, ల్యాండ్ కొంటారు. కొనడం అంటే ఏంది, ఓన్లీ అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు ఒక 3 మంత్స్ 2 మంత్స్ 6 మంత్స్ పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ 3 మంత్స్ 2 మంత్స్ టైం ఫ్రేమ్లో అది కనుక పెరిగితే ఆ డిఫరెన్సే తీసుకుంటారు వీళ్ళు. ఒకవేళ అది కనుక పెరగకపోతే, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు, ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుందని అనుకోండి. ఏం చేస్తాడు, ఒక దగ్గర ఎక్కడో మాట్లాడతాడు, మీ దగ్గర ల్యాండ్ ఉందండి ఎంత అంటారు, 1,00,000 రూపాయలు. సరే, నాకు 2-3 నెలలు టైం. ఈయన ఏం చేస్తాడు, 1,00,000 రూపాయల కంటే ఎక్కువకి అమ్ముకుండు అనుకోండి, ఆ డిఫరెన్స్ ఈయన. సపోజు ఆ టైం ఫ్రేమ్ అంటే 2 నెలల్లో అమ్ముకోలేకపోతే అడ్వాన్స్ అంటే భయానా అంట, అది ఇచ్చేసిండు, ఎంతో కొంత పెద్ద మొత్తం ఇయ్యడు, నామినల్ ఇస్తారు. ఈ భయాన్ని ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది, ఆ భయాన పోతుంది. ఇది కూడా అంతే. ఆప్షన్స్ అంటే ప్రీమియం ఉంటుంది, కొంత ప్రీమియం కట్టేసి చేస్తే ఆప్షన్. ఇక ఫ్యూచర్స్ నువ్వు కొనుక్కుందాం అనుకున్నావు, ఇప్పుడు 45 షేర్లు కొత్త యాడ్ అవుతున్నాయి. మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని షేర్లు ఉన్నాయంటే మార్కెట్లో, అంతకుముందు ఏవైతే అంటే ఇప్పుడు 223 ఉన్నాయి ఇప్పుడు టోటల్గా. అంటే ఈ రోజుకి ఇప్పుడు 223 షేర్లు, 45 షేర్లు ఈ రోజు నుంచి. అంటే డిసెంబర్ ఫ్యూచర్స్ ఏవైతే కొత్తగా యాడ్ అవుతుందో, ఈ డిసెంబర్ ఫ్యూచర్లో కొత్తగా మనకి 45 షేర్లు యాడ్ అవుతుంది. ఈ మొత్తం 223 షేర్లు. మార్కెట్ నడిచేది మొత్తం కూడా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీదే నడుస్తుంది. షేర్లు అనుకోండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇండెక్స్లు ఉంటాయి, వాటితోటే నడుస్తుంది. ఈ 45 షేర్లు ఏవైతే కొత్త యాడ్ అయినాయో, అంటే మనం చెప్పేది ఏంటిదంటే, ఈ 45 షేర్లు డిసెంబర్ ఫ్యూచర్స్ నుంచి, అంటే నవంబర్ 29 అయినా కానీ, నవంబర్ 29, 30 2 రోజులు, నవంబర్ అయిపోకపోయినా డిసెంబర్ ఫ్యూచర్స్ మాత్రం ఈ రోజే ఓపెన్ అయింది. ప్రతి నెల లాస్ట్ గురువారం తోటి ఎక్స్పైర్ అయిపోద్ది. మళ్ళీ శుక్రవారం రాగానే వచ్చే నెల ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్న గురువారం, ఈరోజు శుక్రవారం, 29 నవంబరు. 29 నవంబర్ ఏదైతే ఉందో, నవంబర్ మొత్తానికి లాస్ట్ గురువారం 28 నవంబర్ తోటి అయిపోయింది. కాబట్టి 29 నవంబర్ శుక్రవారము డిసెంబర్ మంత్కి కౌంట్ అనమాట. అంటే డిసెంబర్ మంత్లోకి వెళ్ళిపోతున్నట్టు మనం. ఎప్పుడైనా కానీ ఫ్యూచర్స్లో 3 నెలలు ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఇక మనం ఏం చెప్తాము అంటే, ఇప్పుడు ఈ 45 అంతకుముందు ఉన్నాయి ఏవైతే 223 కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు F&Oలో, ఈ 223 కంపెనీల్లో ఫ్యూచర్లో పెరుగుతుందని మీరు కనుక అనుకుంటే, అంటే క్వార్టర్లీ బ్యాలెన్స్ షీట్లు చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్లు చూడాలి, కంపెనీకి ఏదైతే ఆర్డర్స్ కానీ, కంపెనీకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ, కంపెనీ ఏ సెక్టార్లో ఉంది, పవరా లేకపోతే బ్యాంకింగా, ఇన్సూరెన్సా, రియల్ ఎస్టేటా, ఏ సెక్టార్లో ఉందో చూసుకొని మీరు కనుక కొనదలుచుకుంటే ఇప్పుడు మొత్తం అమౌంట్ పే చేయక్కర్లేదు. ఈ F&Oలో బెనిఫిట్ ఏంటిది అంటే, ఏదైతే ఫ్యూచర్స్ ఉంటే లాట్ ఉంటుంది, లాట్ సైజ్ ఉంటుంది. అంటే మొత్తం అమౌంట్ కట్టకుండా మనము చిన్న అమౌంట్ తోటి 1,00,000, 1,50,000, 2 లక్షలు, దాన్ని బట్టి ఆ కంపెనీని బట్టి, లాట్ని బట్టి, లాట్ సైజుని బట్టి అమౌంట్ మార్జిన్ పే చేయాలి. మార్జిన్ పే చేస్తే మనము
డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు ఉండొచ్చు. ఎవరైతే ఫిబ్రవరి దాకా ఉన్నారనుకో, ఫిబ్రవరి 1 తారీఖు మళ్ళీ బడ్జెట్ ఉంటుంది. అంటే ఏంది, 3 నెలల ప్రాసెస్లో మనం కనుక షేర్లు కొనుక్కుంటే అప్పటి వరకు ఎలా అయితే ఉంటామో ఉండాలి అంటే మొత్తం అమౌంట్ పే చేయాలి. అలా చేయకుండా మార్జిన్ కట్టి మనం ఏం చేయొచ్చు, ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి వరకు ఉంటే అప్పుడు బడ్జెట్లో మళ్ళీ పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇకపోతే ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఈ 45 నేను పేర్లు చెప్తా. ఇవి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే అందులో వాల్యూ ఉన్నటువంటి షేర్లు బాటంకి వస్తాయి. బాటంకి వచ్చినప్పుడు కొనుక్కోవాలి. చాలా చాలా వాల్యూ ఉన్నాయి, యాడ్ అయినాయి. ఎప్పుడైనా కానీ F&Oలో ఎటువంటివి ఉంటాయంటే అన్ని సెక్టార్లు ఉంటాయి, అన్నీ కూడా ఏ గ్రూప్ షేర్సే ఉంటాయి, వాల్యూ ఉన్నాయే ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు LIC ఉంది, LIC జియో ఏది మన రిలయన్స్ వాళ్ళది, తర్వాత BSE అని, డిమార్ట్, సైంటు, NCC, యూనియన్ బ్యాంకు, ఆదాని ఎనర్జీ, తర్వాత ఆదాని గ్రీన్ ఎనర్జీ, నైకా ఏది మేకప్, పేటిఎం ఏది గూగుల్ పే మాదిరి పేటిఎం, ఎస్ బ్యాంకు, జొమాటో, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఇంకా పెద్ద లిస్ట్ ఉంది 45కి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఆ వెబ్సైట్లో ఉంటాయి. NSE వెబ్సైటు, ఏదైతే మామూలు గూగుల్కి వెళ్ళి నువ్వు 45 కంపెనీస్ F&O లిస్ట్ యాడ్ అని అంటే చూపించేస్తుంది, మొత్తం లిస్టే చూపించేస్తుంది, 223 కంపెనీలు. ఇప్పుడు ఇవే కాకుండా జనరల్గా మన పని ఏంటిది అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఎప్పుడైనా వాల్యూ ఉంటాయి. మన పని ఈ F&Oలో బెనిఫిట్ ఏంటిది అంటే ప్రీమియం కట్టి మనము 3 నెలలు ఉంచుకోవచ్చు. అదే మొత్తం LIC షేర్ కొనాలి అంటే అది 950 అనుకోండి ఉదాహరణకి. ఒక షేర్ కొనాలంటే 950 రూపాయలు. అదే F&Oలో అయితే లాట్ కొనుక్కోవాలి, మార్జిన్ కట్టేస్తారు. ఒకటేంటిది అంటే దీంతో పాటు ఒకవేళ పెరిగితే ఓకే, తగ్గితే ఆ లాస్ వస్తుంది. ఆ లాస్ కూడా మనము భర్తీ చేయాలి ఎప్పటికప్పుడు. అయితే ఆ రిస్క్ తీసుకునే వాళ్ళే అంటే 2 ఉంటుంది, బాగా ప్రాఫిట్ వస్తుంది, లాస్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్. F&Oలో ఏవైతే ఉన్నాయో ఒక ఐడియా కోసం 45 షేర్లు యాడ్ అయినాయి అని ఈ రోజు నుంచే డిసెంబరు ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో యాడ్ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.